బ్రేకింగ్ న్యూస్ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఉగ్ర రూపాన్ని దాల్చారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలా నగర్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదల భూములను ఆక్రమించుకొని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఈటెలకు ఫిర్యాదులు చేశారు స్థానికులు. దీంతో అక్కడికి పరిశీలించడానికి వెళ్లారు ఎంపీ ఈటెల. అక్కడికి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కూడా వచ్చారు. ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై ఆగ్రహంతో ఊగిపోయి పేదల స్థలాలు కబ్జా చేస్తావా అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న మిగిలిన సిబ్బంది కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్లను స్థానికులు కూడా కొడుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొంచెం అక్కడ ఉన్న స్థలాలను కొని ఆ చుట్టుపక్కల ఉన్న పేదల స్థలాలను ఆక్రమించుకొని వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ, ఒకవేళ తిరిగి అడిగితే తమపై దాడులు కూడా దిగుతున్నారు అంటూ పేదలు ఎంపీ ఈటెల రాజేందర్ కు ఫిర్యాదు చేశారు. ఈటెల రాజేందర్ ఆ భూములను పరిశీలించడానికి అక్కడికి వెళ్లారు. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు నిజంగానే ఆగడాలు అక్కడ పెరుగుతున్నాయి, పేదల భూములను ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆయన తెలుసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపచెల్లుమనిపించారు. దీంతో ఆగ్రహం చెందిన మిగిలిన స్థానికులు కూడా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లను తరిమి కొట్టారు. ఒకసారి ఈటెల రాజేందర్ అక్కడ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. और एक कौन है? హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయొచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాల్లో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు
ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడామని కట్టుకోలేదు. మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి 10 మంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరుని మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే చేయను ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్ ఇస్తలేరు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నిన్న స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. ఈటెల రాజేందర్ చెప్తున్నారు, పేదలను ఇబ్బందులకు గురి చేస్తే వాళ్లను ఊరుకునేది లేదు అని చెప్తూ ఉన్నారు. దీనిపైన అధికారులు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. పేదలనే ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఏ రకంగా చూసినా అటు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కావచ్చు, కొన్ని సందర్భాల ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళందరి వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. చూడండి, ఒకసారి అక్కడ చెంపదెబ్బతిన్న వ్యక్తి కూడా ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ ఉన్న పేదలు వాళ్లతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. తమ భూములను లాక్కుంటున్నారు, తమ భూములను కబ్జా చేస్తున్నారు అంటూ చెబుతుంటే తిరిగి వాళ్ళపైన దాడులు చేస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. వీళ్ళు మంది మార్బలం పట్టుకొని కండబలాన్ని అక్కడ చూపిస్తున్నారు, పేదలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని చెప్తున్నారు. అందుకే అక్కడ చెంపదెబ్బ తిన్న వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీధర్, అసలు మొత్తం ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పోచారం మున్సిపల్ పరిధిలో ఒకవైపు పేదల ఇళ్ల జోలికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల పైన ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అక్కడే తిష్ట వేసినటువంటి బ్రోకర్ల పైన చేయి చేసుకున్నటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ ఒకవైపు ప్రభుత్వానికి, మరొక పక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాదు అక్కడ ఆగడాలు చేపడుతున్నటువంటి గుండాలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే పేదల భూములు గతంలో 1980s లో కొన్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఇళ్ల నిర్మాణం కోసం దొంగల బిడతో కొంతమంది నిర్మించుకోవాలి. అటువంటి భూములను దొంగ సర్టిఫికెట్లు కూడా పెట్టి ఆ పత్రాలు సృష్టించి అక్కడ కబ్జా చేసేందుకు కూడా ఒకవైపు కొంతమంది అధికారులతో కుమ్మక్కై కొంతమంది గుండాలు అలాగే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడికి చేరుకుంటున్నారు. ఎవరైనా సరే కొన్న వాళ్ళు అక్కడ ఇల్లు కట్టడానికి వెళ్తే బెదిరిస్తున్నారని ఈటెల రాజేందర్ దృష్టికి రావడంతో అక్కడికి వస్తానని ఈరోజు చెప్పి ఒకవైపు రెవెన్యూ మినిస్టర్ కు ఫోన్ చేశానని ఈటెల చెప్తూనే మరొక వైపు అక్కడికి వెళ్ళినటువంటి ఈటెల రాజేందర్ పక్కనే మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన అనంతరం అక్కడ వచ్చి స్థానికులు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని వాళ్ళకి తెలపడంతో ఒక్కసారి ఆగ్రహానికి గురైనటువంటి ఈటెల అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఆ ఘటన స్థలానికి చేరుకుని అక్కడే ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో ఎంత ధైర్యం అంటూ కూడా ఈటెల ఒక్కసారిగా వాళ్ళ చెంప చెల్లు అనిపించడంతో అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఆ ఫ్లాట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఈటెల రాజేందర్ తో పాటు ఉన్నటువంటి అనుచరులు అందరి వాళ్ళపై దాడి చేయడం కాకుండా మరొకసారి ఇటువంటి ఘటనలో కూడా ఇటువైపు వచ్చి పాల్పడితే ఊరుకునేది లేదంటూ ఈటెల రాజేందర్ వారికి హెచ్చరికలు చేయడమే కాకుండా ప్రభుత్వ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ కూడా కొన్ని స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఒకవైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలక మండలి పంచాయతీకి సంబంధించినటువంటి పాలక మండలి పూర్తయిన అనంతరం కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టుకునేందుకు కూడా ఆ ల్యాండ్ కొన్న వారికి ఒరిజినల్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి పూర్తిగా అనుమతులు ఇవ్వట్లేదు. అనుమతులు ఇవ్వకపోయినట్టు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అలాగే గుండాలతో చేతులు కలిపి అక్కడికి వెళ్లి నిర్మాణం చేపట్టే వారిని కూడా బెదిరిస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. గతంలో వేరే దగ్గర జరిగినప్పుడు అటు మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ కూడా కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ల్యాండ్ కు సంబంధించి పోచారం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏకలవ్య నగర్ కు సంబంధించి కూడా రాత్రి తనకు కూడా అక్కడికి వచ్చి స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ రోజు వస్తాను అక్కడ తెలిపినప్పటికీ ఆ బ్రోకర్లు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ లోకల్ డీసీపీకి సిపికి కూడా తను ఆ సమస్యను
తీసుకెళ్ళినప్పటికీ కూడా అధికారులు ఎవరు స్పందించకపోవడంతో అటు ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి భూమి విలువ వేలల్లో మాత్రం వెచ్చించి అక్కడ కొన్నారు కాబట్టి అక్కడ నిర్మాణాలు చేపట్టకపోవడం, ప్రస్తుతం అక్కడ ల్యాండ్ రేటు పెరగడం, ఆ రవాణా ట్రాన్స్పోర్ట్ కూడా అన్ని పెరగడంతో ఇప్పుడు నిర్మాణానికి వెళ్తే ఇటువంటి కబ్జా కొరల్లో కూడా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అని చెప్పి కూడా ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. మరి అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లకు ఇది ఒక్కటే, ఈ మల్కాజ్గిరి ఎంపీ పరిధి అనేది చాలా పెద్దది. ఇప్పటికి ఒకవైపు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పేదల ఇళ్ల జోలికి వస్తే ఈటెల ఎక్కడ కూల్చివేతలు జరిగిన అక్కడికి వెళ్ళి ఈటెల రాజేందర్ అడ్డుకుంటున్నారు. కానీ అక్కడ కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. ఒక మహిళ అక్కడ కొంతమంది బుల్డోజర్లు తీసుకుని వస్తే ఒక మహిళ వాళ్ళని అడ్డుకుంటున్న దృశ్యాలు కనబడుతున్నాయి. వాళ్ళతో అక్కడ ఉన్న మిగిలిన వ్యక్తులు వాగ్వాదం చేస్తున్నారు, ఫోన్లో తీస్తున్నారు. ఆమె ఫోన్ తీసుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళు ఆమెతో వాగ్వాదం చేస్తున్నారు. అక్కడ జరిగింది ఏంటి అసలు? అంతకుముందు అక్కడ ఏం జరిగింది? అసలు ఒక మహిళ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళ ఇంకొక మహిళ కూడా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా వివరించి రాత్రి తనకు సంబంధించినటువంటి ఫ్లాట్ కు తను వెళ్లి ముగ్గు వేసి అక్కడే ఏదైతే నిర్మాణాన్ని చేపట్టడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొంతమంది వచ్చి తమను బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం వాళ్ళు పట్టించుకోవడమే కాకుండా పోలీసులు తన పట్ల కూడా ఒకవైపు కూడా దుర్భాషలాడారంటూ కూడా మహిళ ఈటెల రాజేందర్ సమక్షంలో తెలిపారు. మరొక మహిళ అక్కడ జేసీబీ వద్దకు వచ్చినటువంటి మహిళతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాగ్వాదిస్తుంటే ఆ జేసీబీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ చెదులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది మనకు స్పష్టంగా. ఎందుకంటే ఆ బ్రోకర్లకు సంబంధించినటువంటి జేసీబీ అక్కడికి వచ్చిందాన్ని కూడా ఒకవైపు కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ దృష్టికి, ఎందుకంటే పోచారం మున్సిపాలిటీ అనేది కూడా ఈటెల రాజేందర్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఇటువంటి కబ్జాదారులు కానీ బ్రోకర్లు కానీ ఖచ్చితంగా ఇటువంటి అదొకటే కాదు చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి తనకు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం డెఫినెట్ గా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ప్రభుత్వం దీనిపైన ఒకవేళ రక్షణ కల్పించకుంటే బీజేపీ కార్యకర్తలతో కూడా వీటన్నిటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు. పేదల జోలికి వస్తే ఊరుకోమంటూ ఒకవైపు ప్రభుత్వానికి, మరొక వైపు అటు బ్రోకర్లకు కానివ్వండి గుండాలకు కానివ్వండి ఎంపీగా ఈటెల రాజేందర్ కూడా హెచ్చరికలు జారీ చేశారని చెప్పొచ్చు. రోహిత్ రైట్ శ్రీధర్, ఎంపీ ఈటెల రాజేందర్ ఉగ్ర రూపాన్ని దాల్చారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలానగర్ లో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదల భూములను ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ ఈటెల రాజేందర్ కు ఫిర్యాదు చేయడంతో ఈటెల రాజేందర్ అక్కడికి చేరుకొని అక్కడ భూములను పరిశీలించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదల భూములను ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ని చెంపచెలమనిపించిన దృశ్యాలు ఇప్పుడు ఆర్టీవీ 2వ బాక్స్లో చూడండి. అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ రౌండ్ సర్కిల్లో చూస్తున్న వ్యక్తిని ఒక్కటి పీకారు. దీంతో అక్కడ మిగిలిన స్థానికులు కూడా ఆగ్రహానికి గురై రియల్ ఎస్టేట్ బ్రోకర్లను తరిమి కొట్టారు. ఈటెల రాజేందర్ కొడుతున్న దృశ్యాలు కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఈటెల రాజేందర్ ఆయన వర్గంతో కలిసి, ఆయన అనుచరులతో కలిసి, అధికారులతో కలిసి అక్కడికి వచ్చారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతోనూ మాట్లాడారు. ఎందుకు పేదల భూములను ఆక్రమించుకుంటున్నారు, ఎందుకు పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడారు. రావడంతో ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అప్పటికే ఆ వీడియోలు మిగిలిన భూములను ఏ విధంగా ఆక్రమించుకుంటున్నారు వీటన్నిటిని కూడా పరిశీలించిన ఈటెల రాజేందర్ చెంప చెల్లుమనిపించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ యొక్క చెంప చెల్లుమనిపించారు. దీంతో మిగిలిన స్థానికులు కూడా ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను అక్కడ నుంచి తరిమి కొట్టిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై కేసులు నమోదు చేయాలి అంటూ ఈటెల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. और एक कौन है?
और एक कौन है? ఎంపీ ఈటెల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఏకశిలా నగర్లో చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడ కొంతమంది పేదల భూములను ఆక్రమించుకున్నారు. బుల్డోజర్లను తీసుకుని వచ్చారు. ఒకసారి మీరు మొదటి బాక్స్లో చూడండి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దౌర్జన్యం. ఒక మహిళ అక్కడికి వచ్చేది తమ భూములని చెప్తోంది. ఆమె చేతిలో డాక్యుమెంట్స్ని కూడా చూపిస్తోంది. కానీ అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా బుల్డోజర్లను తీసుకుని వచ్చి అదంతా చదును చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మహిళ మాత్రం ఇవి తమ భూములు అని ఆమె చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని వాళ్ళకు చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవడం లేదు. అయినా బుల్డోజర్లతో అక్కడ తమ పని తాము కానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ మహిళకు ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసులు కూడా పట్టించుకోలేదని చెప్తున్నారు. దీంతో ఈటెల రాజేందర్కు ఫిర్యాదు చేయడంతో ఈటెల రాజేందర్ అక్కడికి వెళ్లారు. ఆ భూములను పరిశీలించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్లో ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వర్క్ చేస్తున్న భూములను పరిశీలించారు. అవి పేదల భూములే, ఎవరైతే ఆ మహిళ డాక్యుమెంట్స్ని చూపిస్తున్నారో వాళ్ళ భూములే అని నిర్ధారించుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చెంప చెల్లుమనిపించారు. మీరు పేదలను ఇబ్బందులకు గురి చేస్తే ఈ విధంగానే ప్రతిఘటించాల్సి వస్తుంది అంటూ ఈటెల రాజేందర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అక్కడ మహిళ వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. తమ భూమిలోకి వచ్చిన వారిని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఆ మహిళ డిమాండ్ చేస్తున్నా వాళ్ళు వినిపించుకోకుండా ఆ మహిళతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఇవి మా భూములని ఆ మహిళ చేతిలో డాక్యుమెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు వినిపించుకోకుండా అక్కడ తమ భూములను, ఆ మహిళకు చెందిన భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉండటంతో స్థానికులు, ఆ గ్రామానికి చెందిన మరికొంతమంది స్థానికుల భూములను కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడంతో వాళ్ళంతా ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్ళారు. తమకు న్యాయం చేయాలి అని ఈటెల రాజేందర్ని కోరడంతో రావచ్చు, ఎవరు మీ భూములను ఆక్రమించుకుంటున్నారో వాళ్ళ బాగోతాన్ని కూడా బయట పెడదాం, భూములను ఆక్రమించుకుంటూ ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు, మీ భూములు ఎక్కడైనా ఆక్రమణకు గురవుతూ ఉంటే మీరు ఆర్టీవీ దగ్గరకు కూడా రావచ్చు, వాళ్ళ చెర నుంచి విడిపించడానికి మేము కూడా మీ వెనుక నిలబడతాం. ఇక్కడ ఈటెల రాజేందర్ అక్కడికి వచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చెంప చెల్లుమనిపించారు. ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత అవి పేదల భూములే అని చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఈ ఘటన తర్వాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. और एक कौन है? और एक कौन है?
హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న ఆరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్లో ఇట్లే చేస్తే మేము పోయొచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాల్లో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప, నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాల్ కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు, మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్లు పెడతా ఉన్నారు. నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చింది. 1985, ఇవాళ కాదు నిన్న కాదు, 1985 ఆనాడు ఇక్కడ ఎకరం 10,000 రూపాయలు 5,000 రూపాయలకి ఎకరం ఉండే. ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ చేస్తే కొనుక్కున్నారు. వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా 32 డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు. ఇవాళ ఆ జాగాలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి, రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి, చెట్లు కంచెలున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడి ఆనాడు కట్టుకొని మెల్లమెల్లగా జాగాల ఖరీదు పెరుగుతున్నప్పుడు, వాళ్ళకు 4 పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి 10 మంది ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలి, గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు, మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి. కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలి వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలనలు తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్ ఇస్తలేరు. అంటే కంచే చేరుని మేసినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటట్టు చేయను ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది. పర్మిషన్లు ఇస్తలేరు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. ఇవాళ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు 2007లో ఒక చట్టం వచ్చింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఐసీసీ కట్టుకోవద్దు, ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి. పాపం రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వానికి పర్మిషన్ ఫీజులు కడుతున్నారు, అయినా కూడా కూలగొడతా ఉన్నారు. ఇవాళ నేను వచ్చిన ఇక్కడికి నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా, అనేక సార్లు మల్కాజ్గిరి కలెక్టర్ గారితో మాట్లాడినా, అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా, నిన్న స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.